మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మీ ఇంట్లో కానీ పక్కింట్లో కానీ కుక్కని పెంచుతున్నారా? అయితే మీకు ఖచ్చితంగా జరిగేది ఇదే. మిస్ కాకుండా చూడండి. మానవ జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరికి జీవితంలో తోడు అనేది చాలా అవసరం. ఈ అనంతమైన సృష్టిలో ఎన్నో రకాల పశువులు, పక్షులు, మూగ జీవరాశులు ఉన్నప్పటికీ మనిషితో అత్యంత సులభంగా మమేకమై మనిషి అంతరంగాన్ని, భావాలను, బాధలను సులభంగా అర్థం చేసుకునే ఏకైక జీవి కుక్క మాత్రమే అనడంలో ఎలాంటి సందేహం లేదు. కుక్కలను మనలో చాలామంది ఎంతో ఇష్టంగా తమ ఇళ్ల దగ్గర పెంచుకుంటూ ఉంటారు. వాటికి ముద్దుగా పేర్లు పెట్టుకుని తమ సొంత పిల్లల్లాగా, కుటుంబంలో ఒకరిలాగా చూసుకుంటారు. అయితే ఇలా కుక్కలను ఇంటి దగ్గర పెంచుకుంటారు, కానీ నిజంగా కుక్కల్ని ఇంటి దగ్గర పెంచుకోవచ్చా లేక పెంచకూడదా అనేది చాలామందికి తెలియని ఒక పెద్ద సందేహం. కొందరు కుక్కలను ఇంట్లో ఉంచుకోవడం మహాపాపం అంటారు. మరికొందరు కుక్కలను పెంచడం గొప్ప అదృష్టం అంటారు. ఇన్ని భిన్నాభిప్రాయాల నడుమ అసలు ఏది నిజం? మన ఇంట్లో మూగజీవాలైన కుక్కలను పెంచుకోవచ్చా, పెంచుకోకూడదా? ఒకవేళ పెంచుకుంటే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి? ఇంట్లో కుక్క ఉండటం వల్ల మనకు లాభం కలుగుతుందా లేక నష్టం కలుగుతుందా? పాజిటివ్ ఎనర్జీ వస్తుందా లేక నెగిటివ్ ఎనర్జీ వస్తుందా అనే ఆసక్తికరమైన విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో చాలా వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ విషయాలను తెలుసుకునే ముందు దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి కింద కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ్ అని కామెంట్ పెట్టండి. ఇక వీడియోలోకి వస్తే, కుక్కల గురించి ఎంత గొప్పగా చెప్పుకున్నా అది తక్కువే అవుతుంది. ఈ భూమండలం మీద కుక్కలను మించిన విశ్వాసపాత్రమైన జంతువు మరొకటి లేనేలేదు. మనుషులు కూడా కొన్నిసార్లు స్వార్థంతో తమ తోటి మనుషులకు నమ్మకద్రోహం చేస్తారేమో గాని, ఒక కుక్క మాత్రం తన్ను నమ్మిన యజమాని కోసం, తనకు పట్టెరన్నం పెట్టిన చేతుల కోసం తన ప్రాణాలను సైతం అడ్డుపెడుతుంది. తన చివరి శ్వాస వరకు యజమాని అడుగుజాడల్లో నడుస్తూ, యజమాని కళ్లల్లో ఆనందాన్ని చూస్తూ మురిసిపోయే అద్భుతమైన గుణం కేవలం కుక్కలకే సొంతం. మనుషుల ప్రేమలో ఎంతో కొంత స్వార్థం దాగి ఉండొచ్చేమో గాని, ఒక కుక్క చూపే ప్రేమలో ఎలాంటి కల్మషం, ఎలాంటి స్వార్థం ఉండదు. అందుకే కవులు, రచయితలు కుక్కల విశ్వాసం గురించి ఎన్నో గొప్ప గొప్ప కావ్యాల్లో వర్ణించారు. ఎవరైనా సరే ఒక కుక్కకు ఒక్కరోజు ప్రేమగా ఇంత అన్నం పెడితే అది జీవితాంతం ఆ మేలును మర్చిపోదు. యజమాని ఇంటికి వచ్చేంత వరకు కళ్లల్లో వత్తులు వేసుకొని గుమ్మం దగ్గర ఎదురు చూసే ఆ మూగజీవి నిరీక్షణ వెనుక ఉన్న ప్రేమ వెలకట్టలేనిది. యజమాని సంతోషంగా ఉంటే తోక ఊపుతూ గెంతులు వేస్తుంది. యజమాని బాధలో ఉంటే ఆయన పక్కనే కూర్చుని తన మూగ భాషలో ఓదార్పునిస్తుంది. అటువంటి అద్భుతమైన సహచరులు కుక్కలు. మన పురాణాలలో, శాస్త్రాలలో కూడా కుక్కలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. మీకు ఈ విషయం తెలుసో లేదో కానీ, సాక్షాత్తు ఆ సిరి సంపదలకు అధిదేవత అయిన శ్రీ మహాలక్ష్మీదేవికి కూడా కుక్కలు అంటే ఎంతో ఇష్టం. లక్ష్మీదేవి ఎక్కడైతే స్వచ్ఛమైన ప్రేమ, కృతజ్ఞతాభావం, విశ్వాసం ఉంటాయో అక్కడ స్థిరంగా నివాసం ఉంటుంది. కుక్కలు కృతజ్ఞతకు, విశ్వాసానికి మారుపేరు కాబట్టి అలాంటి మూడు జీవాలను ప్రేమతో ఆదరించి వాటి ఆకలి తీర్చేవారి పట్ల, అలాంటి జీవాలు ఉన్న ఇళ్ల పట్ల అమ్మవారు అత్యంత ప్రసన్నురాలవుతుంది. ఎవరైతే తమ ఇంటికి వచ్చిన కుక్కలకు కాదనకుండా ఇంత అన్నం పెడతారో, వాటిని హింసించకుండా దయతో చూసుకుంటారో, అలాంటి వారింట లక్ష్మీదేవి కటాక్షం ఎల్లప్పుడూ ఉంటుంది. కుక్కలకు చేసే సేవ వల్ల అమ్మవారి అనుగ్రహం సులభంగా లభిస్తుంది. మూగజీవాలకు ఆకలి తీర్చడం కన్నా గొప్ప పుణ్యకార్యం మరొకటి లేదు. అందులోనూ అత్యంత విశ్వాసంగా ఉండే కుక్కల ఆకలి తీర్చడం అనేది సాక్షాత్తు ఆ భగవంతుడికి నైవేద్యం సమర్పించిన దానితో సమానం. ఇక అసలు విషయానికి వస్తే, ఈ రోజుల్లో కుక్క లేని ఇల్లు దాదాపుగా లేదని చెప్పాలి. పట్టణాలు, పల్లెటూర్లు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి ఇంట్లో కుక్క ఉండడం అనేది చాలా సాధారణమైపోయింది. ఒకప్పుడు కుక్కలను పెంచుకోవడం అంటే అదొక పెద్ద స్టేటస్ సింబల్గా ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు. ఉన్నవారు, లేనివారు అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరి ఇంట్లో కుక్క మాత్రం తప్పకుండా ఉంటుంది. ఒకప్పుడు కేవలం కాపలా కోసమే కుక్కలను పెంచుకునేవారు. ఇంటికి దొంగలు రాకుండా, వ్యవసాయ క్షేత్రాల్లో పంటలను, పశువులు పాడు చేయకుండా కాపలా కాయడానికి మాత్రమే వాటిని ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది, పరిస్థితులు మారాయి. కుక్కలు కేవలం కాపలా జంతువులుగా మాత్రమే మిగిలిపోలేదు. అవి మన కుటుంబంలో ఒక ముఖ్యమైన సభ్యుడిగా మారిపోయాయి. మనతో పాటే ఇంట్లో సోఫాల్లో కూర్చుంటూ, మనతో పాటే ప్రయాణాలు చేస్తూ మన జీవితంలో ఒక భాగమైపోయాయి. మరి ఇలా కుక్కలను పెంచుకుంటే నిజంగా అదృష్టమా లేక దురదృష్టమా అనే విషయానికి వస్తే ఖచ్చితంగా అదృష్టమే అని చెప్పాలి.
పూర్వకాలం నుండి మన పెద్దలు, మన పూర్వీకులు కూడా కుక్కలను, పిల్లులను, ఆవులను ఇలా ఎన్నో రకాల మూగజీవాలను ఎంతో ప్రేమగా తమ ఇళ్లల్లో పెంచుకునేవారు. మూగజీవాలతో కలిసి జీవించడం అనేది మన భారతీయ సనాతన ధర్మంలో ఒక అంతర్భాగం. కుక్కలను ఇంట్లో పెంచుకోవడం వలన అనేక లాభాలున్నాయి. మనం వాటికిచ్చే కాస్తంత ఆహారం, ఆశ్రయం కోసం అవి మనకు ఎంతో తిరిగిస్తాయి. ముఖ్యంగా ఇంట్లోకి ఎలుకలు, పిల్లులు వంటివి రాకుండా కుక్కలు అడ్డుకుంటాయి. ఎలుకల వల్ల ఇంట్లో వస్తువులు పాడవడమే కాకుండా ఎన్నో భయంకరమైన రోగాలు కూడా వచ్చే ప్రమాదముంది. కుక్క ఇంట్లో ఉంటే ఆ వాసనకు ఎలుకలు దరిదాపుల్లోకి కూడా రావు. అలాగే మన ఇంటికి ఎవరు కొత్తవారు వచ్చినా, అనుమానాస్పద వ్యక్తులు ఇంటి పరిసరాల్లో తిరుగుతున్నా ఇట్టే పసిగట్టి పెద్దగా అరిచి మనకు తెలియజేస్తాయి. దీనివల్ల దొంగల భయం అనేది ఇంట్లో ఉండదు. మనం ఎక్కడికి వెళ్ళినా, ఒంటరిగా నడుస్తున్నా మనతో తోడుగా ఒక గొప్ప రక్షకుడిలా కుక్కలు మన వెంటే వస్తాయి. మన ఇంటి పరిసర ప్రాంతాల్లో పాములు, తేళ్లు వంటి విష జలచరాలు, అలాగే పందులు లాంటివి వచ్చినా సరే కుక్క ఉంటే వాటిని వెంటనే తరిమివేస్తుంది. కుక్క ఇంట్లో ఉంటే విషపూరితమైన పాములు ఇంట్లోకి ప్రవేశించడానికి చాలా భయపడతాయి. ఎందుకంటే కుక్కల వాసన పసిగట్టే శక్తి చాలా చురుకుగా ఉంటుంది. ఒకవేళ పొరపాటున ఏదైనా పాము ఇంట్లోకి లేదా పెరట్లోకి వచ్చినా సరే కుక్క దానితో భీకరంగా పోరాడి దానిని చంపేస్తుంది లేదా ఇంటి ప్రాంగణం నుండి బయటకు తరిమివేస్తుంది. తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా యజమాని మరియు ఆయన కుటుంబ సభ్యుల ప్రాణాలను కాపాడేందుకు కుక్కలు ఎప్పుడూ ముందుంటాయి. చరిత్రలో ఇలా యజమాని కోసం పాములతో పోరాడి ప్రాణాలు వదిలిన కుక్కల కథలు మనం ఎన్నో పత్రికల్లో చదివాం, టీవీల్లో చూసాం. కుక్కను, పిల్లిని ఇంట్లో పెంచుకోవటం నిజంగా ఒక గొప్ప అదృష్టమే. వాటి వల్ల మన ఇల్లు ఎప్పుడూ కళకళలాడుతూ ఉంటుంది. అందుకే మన పూర్వీకుల నుంచి ఇవి పెంపుడు జీవులుగా మనతో పాటు ప్రయాణిస్తూ వస్తూ ఉన్నాయి. కుక్క ఇంట్లో ఉంటే మనకు ఒక రకమైన అద్భుతమైన భద్రతా భావం ఉంటుంది. మనం రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోవాలి అంటే మనకు రక్షణ ఉండిన ధైర్యం ఉండాలి. బయట కుక్క కాపలా ఉంటే ఇంట్లో మనం ప్రశాంతంగా, నిశ్చింతగా, ఎలాంటి భయాలు లేకుండా నిద్రపోగలుగుతాము. మన ఇంటికి అదొక పహారా కాసే సైనికుడిలా, ప్రాణాలకు తెగించి పోరాడే యోధుడిలా కాపలాగా ఉంటుంది. ఇక వాస్తు మరియు ఆధ్యాత్మిక పరంగా చూసుకుంటే కుక్క ఇంట్లో ఎప్పుడూ ఉల్లాసంగా తిరగటం వలన, అప్పుడప్పుడు అరవడం వలన ఇంట్లో, ఇంటి పరిసర ప్రాంతాల్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ లేదా ప్రతికూల శక్తులు ఉంటే అవి పటాపంచలైపోతాయి. కుక్కలు ఉన్న చోట నెగిటివ్ ఎనర్జీ అనేది అస్సలు నిలవలేదు. నెగిటివ్ ఎనర్జీని, కంటికి కనిపించని సూక్ష్మ శక్తులను గ్రహించే అద్భుతమైన అతీంద్రియ శక్తి కుక్కలకు ఉంటుంది. మనుషులకు తెలియని ఎన్నో విషయాలను కుక్కలు ముందే పసిగడతాయి. మనపై కానీ, మన ఇంటిపై కానీ ఎవరిదైనా చెడు దృష్టి పడినా, నరఘోష ఉన్నా, లేదా ఏదైనా కనుదృష్టి, చేతబడి లాంటి దుష్ట ప్రయోగాలు జరిగినా ఆ చెడు ప్రభావాన్ని యజమాని దాకా వెళ్లనివ్వకుండా కుక్కలు తమపైకి లాగేసుకుంటాయి. యజమానికి రక్షణ కవచంలా నిలబడతాయి. దానివలన ఇంట్లో ఉండే కుక్కలు అకస్మాత్తుగా ఎలాంటి రోగలక్షణాలు లేకుండా అనారోగ్యానికి గురి కావటం లేదా అకారణంగా ఒక్కోసారి ప్రాణాలు వదలడం అప్పుడప్పుడు మనం చూస్తూనే ఉంటాము. యజమానికి ఏదైనా పెద్ద గండం ఉన్నప్పుడు, తీవ్రమైన అనారోగ్యం చేసినప్పుడు లేదా ప్రాణాపాయం ఉన్నప్పుడు కూడా కుక్కలు ఆ అనారోగ్యాన్ని, ఆ మృత్యుగండాన్ని తమపైకి తీసుకుని తాము చనిపోయి తమ యజమానిని బతికిస్తాయి, ఆయనను కాపాడుతాయి. ఇది వినడానికి విడ్డూరంగా అనిపించినా ప్రాణభిక్ష పెట్టే కుక్కల త్యాగం ఎంతో గొప్పది. మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ లేదా చెవి ప్రభావం ఎక్కువైనప్పుడు పెరట్లో ఎంతో పచ్చగా, ఏపుగా పెరిగే తులసి మొక్క ఎలాగైతే కారణం లేకుండా ఉన్నట్టుండి వాడిపోతుందో, ఎండిపోతుందో, అలాగే ఇంట్లో పెంచుకునే కుక్కలపై కూడా ఆ చెడు శక్తుల ప్రభావం పడుతుంది. తమ ప్రాణాలను సైతం ధారపోసి ఎలాంటి స్వార్థం లేకుండా కుక్కలు మనల్ని కాపాడుతూ ఉంటాయి. కాబట్టి కుక్కలను శుభసూచకాలుగా, శుభశకునాలుగా మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. కుక్కలు ఇంట్లో ఉండటం అనేది ఒక రక్షాబంధనం లాంటిది. హిందూ సాంప్రదాయంలో వేదకాలం నాటి నుండి కూడా కుక్కలకు ఎంతో విశేషమైన ప్రాముఖ్యత ఉంది. కుక్క అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది కాలభైరవ స్వామి. సాక్షాత్తు ఆ కాలభైరవుడి వాహనం కుక్క అని మనందరికీ తెలుసు. కాలభైరవుడు అంటే సాక్షాత్తు ఆ పరమశివుని యొక్క రౌద్ర రూపం. కాశీక్షేత్రానికి క్షేత్రపాలకుడు. ఆయనకు కుక్క అంటే ఎంతో ప్రీతి. కాలభైరవుణ్ణి పూజించేవారు తప్పనిసరిగా కుక్కలకు సేవ చేస్తారు.
అలాగే త్రిమూర్తుల స్వరూపమైన దత్తాత్రేయ స్వామివారిని మనం గమనించినట్లయితే ఆయన చుట్టూ ఎప్పుడూ 4 కుక్కలుంటాయి. ఆ 4 కుక్కలు సాధారణమైన కుక్కలు కావు. అవి 4 వేదాలకు అనగా ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదాలకు ప్రతీకలు అని మన పురాణాలు ఎంతో స్పష్టంగా చెప్తున్నాయి. అంటే జ్ఞానానికి, వేదాలకు కుక్కలను ప్రతీకగా మన సనాతన ధర్మం గుర్తించింది. ఇక ప్రసిద్ధ ఇతిహాసమైన మహాభారతంలో కూడా కుక్క ప్రస్తావన ఎంతగానో ఉంది. మహాభారత యుద్ధం ముగిసిన తరువాత పాండవులు తమ జీవిత చరమాంకంలో మహాప్రస్థానం చేస్తూ హిమాలయాల గుండా స్వర్గానికి వెళుతున్నప్పుడు ద్రౌపదితో సహా ధర్మరాజు యొక్క తమ్ముళ్ళు ఒక్కొక్కరిగా దారి మధ్యలోనే కింద పడిపోయి ప్రాణాలు విడుస్తారు. కానీ ధర్మరాజు వెంట ఒక కుక్క మాత్రమే ఆయనను అనుసరించి చివరి వరకు ఎంతో నమ్మకంగా వెళుతుంది. స్వర్గద్వారం వద్దకు చేరుకోగానే దేవేంద్రుడు తన రథం తీసుకువచ్చి ధర్మరాజును స్వర్గంలోకి ఆహ్వానిస్తాడు. అప్పుడు ధర్మరాజు తన వెంట వచ్చిన కుక్కను కూడా లోపలికి అనుమతించమని అడుగుతాడు. దానికి ఇంద్రుడు కుక్కలకు స్వర్గంలో ప్రవేశం లేదు అని చెప్తాడు. అప్పుడు ధర్మరాజు, నన్ను నమ్ముకుని నా వెంట ఇంత దూరం వచ్చిన ఈ కుక్కను వదిలేసి నేను స్వర్గంలోకి అడుగుపెట్టను అని ఎంతో ఖచ్చితంగా చెప్తాడు. అప్పుడు సాక్షాత్తు ఆ యమధర్మరాజే కుక్క రూపంలో నుండి తన నిజ రూపంలోకి వచ్చి ధర్మరాజు యొక్క ధర్మాన్ని, నిబద్ధతను పరీక్షిస్తాడు. చూసారా, సాక్షాత్తు ధర్మదేవతే కుక్క రూపంలో వచ్చింది. ఇలా మన పురాణాలలో, ఇతిహాసాలలో కుక్కలకు ఎంతో విశిష్టమైన, పూజ్యమైన స్థానం ఇవ్వబడింది. కాబట్టి కుక్కలను ఇంట్లో పెంచుకోవడం అనేది అన్ని విధాలుగా కూడా ఎంతో శ్రేయస్కరం, ఎంతో మంచిది. వాటి వల్ల మనకు మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక రక్షణ కూడా లభిస్తుంది. కాకపోతే మనం ఇంట్లో కుక్కలను పెంచుకునేటప్పుడు తీసుకోవాల్సిన ఒకే ఒక్క చిన్న జాగ్రత్త ఏమిటంటే శుభ్రత పట్ల శ్రద్ధ వహించడం. కుక్కలను ముద్దాడటం, వాటితో ఆడుకోవడం బాగానే ఉంటుంది. కానీ వాటి వెంట్రుకలు మనం తినే ఆహారంలో పడకుండా చూసుకోవాలి. వంటగదిలోకి వాటిని రాకుండా చూసుకోవడం మంచిది. ఎందుకంటే జంతువుల వెంట్రుకలు మన కడుపులోకి వెళితే అది ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. రోగాల బారిన పడే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటికి స్నానం చేయించడం, శుభ్రంగా ఉంచడం లాంటి పనులు చేస్తూ ఈ యొక్క చిన్న జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నవారు కుక్కను పెంచుకోవడం వల్ల ఇంకో గొప్ప లాభం ఉంది. కుక్కతో కలిసి పెరిగే పిల్లలకు చిన్నప్పటి నుంచే జంతువుల పట్ల ప్రేమ, సానుభూతి, కరుణ లాంటి గొప్ప గుణాలు అలవడతాయి. వారు కూడా ఎంతో బాధ్యతగా ఉండటం నేర్చుకుంటారు. తోటి ప్రాణులకు సహాయం చేయాలనే తపన వారిలో పెరుగుతుంది. అలాగే మన జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కూడా కుక్కలకు సేవ చేయడం వల్ల మన జాతకంలో ఉండే ఎన్నో రకాల కఠినమైన దోషాలు ఇట్టే తొలగిపోతాయి. జాతక చక్రంలో ముఖ్యంగా రాహు, కేతు దోషాలు ఉన్నవారు, ఈ సర్పదోషాల వల్ల పనులు ఆటంకమవుతున్నవారు, అలాగే తీవ్రమైన శని దోషంతో, ఏలినాటి శని ప్రభావంతో బాధపడుతున్నవారు విధిగా వీధి కుక్కలకు ఆహారం పెట్టడం వల్ల ఆయా ఉగ్రగ్రహాల యొక్క శాంతి జరుగుతుంది. శనీశ్వరునికి, కాలభైరవుడికి కుక్కలు ఇష్టమైనవి కాబట్టి కుక్కలకు అన్నం పెడితే శనిదేవుడు శాంతిస్తాడు. ప్రతిరోజు నల్ల కుక్కకు లేదా మీ ఇంటి చుట్టుపక్కల ఉండే ఏదైనా వీధి కుక్కకు రొట్టె కానీ, అన్నం కానీ లేదా బిస్కెట్లు కానీ తినిపిస్తే మీకు ఉన్న ఎన్నో ఆటంకాలు, అడ్డంకులు, ఆర్థిక సమస్యలు దానంతట అవే తొలగిపోయి మీరు తలపెట్టిన పనుల్లో అద్భుతమైన విజయం సిద్ధిస్తుంది. నోరు లేని జీవాల ఆకలి తీర్చడం అనేది జీవితంలో లెక్కలేనంత పుణ్యం వస్తుందని, సకల పాపాలు హరించుకుపోతాయని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. కాబట్టి మిత్రులారా, కుక్కల్ని ఇంట్లో పెంచుకోవడం అనేది 100% మంచిదే అని మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు. వాటి వల్ల మనకు భౌతికంగా, మానసికంగా, అలాగే ఆధ్యాత్మికంగా కూడా ఎన్నో లాభాలున్నాయి. ఇంట్లో కుక్కను పెంచుకునే స్తోమత లేదా అవకాశం లేనివారు కనీసం తమ వీధిలో ఉండే కుక్కలకు అప్పుడప్పుడైనా కాస్త అన్నం, రొట్టెలు, బిస్కెట్లు వేయండి. వేసవి కాలంలో వాటి దాహం తీర్చడానికి ఇంటి బయట ఒక చిన్న గిన్నెలో నీళ్లు పెట్టండి. అలా వీధి కుక్కలకు ఆహారం, నీరు అందించడం వల్ల కూడా ఆ పరమాత్మ యొక్క కరుణ, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు సంపూర్ణంగా లభిస్తాయి. ఆ మూగజీవాల ఆకలి తీర్చడం అనేది చాలా మంచిది. అది మీ కుటుంబానికి ఒక రక్షా కవచంలా పనిచేసి మీ కుటుంబాన్ని కాపాడుతుంది. సర్వే జన సుఖినో భవంతు.
ఇంట్లో పిల్లల్ని పెడితే ఆ ఇంట్లో జరిగేది ఇదే. నిజం తెలిస్తే షాక్ అవుతారు. చాలామంది తమ ఇళ్లల్లో మూగజీవాలను పెంచుతూ ఉంటారు. పిల్లులు, కుక్కలు, ఆవులు ఇలా రకరకాల జీవులను పెంచుతూ ఉంటారు. కుక్కలు, ఆవుల విషయం పక్కన పెడితే పిల్లులు ఇంట్లో పెంచేవారు చాలామంది ఉన్నారు. కానీ చాలామందికి ఇంట్లో అస్సలు పిల్లిని పెంచవచ్చా అనే సందేహం ఉంది. ఎందుకంటే ఇప్పటికీ చాలామంది పిల్లిని ఒక అశుభ సూచికగానే చూస్తూ ఉంటారు. పిల్లుల గురించి శకునాలు కూడా ఉన్నాయి. శుభకార్యాలకు వెళ్తూ ఉంటే పిల్లి అడ్డం వస్తే పెద్దలు చేసే హడావడి అంతా ఇంతా కాదు. విసుక్కోవటం సంగతి పక్కన పెడితే అసలు కాలు ముందుకు కదపకుండా వెనక్కి తిరుగుతారు. నిజంగా పిల్లి మొహం చూస్తే పంచమహాపాతకాలు చుట్టుకుంటాయా అంటే అది నిజం కాదనే చెప్పుకోవాలి. ఈ శకునం మన పాతకాలం నాటిది. పూర్వం ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశానికి ప్రయాణం చేయాలి అంటే ఎడ్ల బండి మీద అడవుల గుండా ప్రయాణించాల్సి వచ్చేది. ఖచ్చితంగా ఈ క్రమంలో చీకటి పడేది. అప్పుడు ఈ పిల్లుల జాతికి చెందిన సింహాలు, పులులు వంటివి ఎదురుపడేవి. వాటిని చూసి పాపం ఎడ్ల బండి ఆగిపోయేవి. అందుకే పూర్వం ఈ జాతికి చెందిన జంతువులు ఎదురుపడటం అపశకునంగా భావించేవారు. క్రమేణా ఈ వారసత్వం పాపం పిల్లులు కూడా పునికి పుచ్చుకోక తప్పలేదు. ఇతర దేశాలలో పిల్లులను పెంపుడు జంతువులుగా చేసుకుని పెంచుకునేవారు కోకొల్లలు. పిల్లులు కూడా ఇతర పెంపుడు జంతువుల వంటివే. అయినా మనిషికి కూడా సొంతం అవ్వని ఒక వరం జంతువుల సొంతం అయింది. అదే ప్రకృతి వైపరీత్యాలు ముందే పసిగట్టగలగటం. పిల్లులకు భూత, ప్రేత, పిశాచాలను చూడగలిగే పవర్ కూడా ఉంది. ఈ విషయం చాలామందికి తెలియదు. అంతేకాదు పిల్లులు కూడా కుక్కల్లాగానే విశ్వాసాన్ని కలిగి ఉంటాయి. కొందరి ఇళ్లల్లో పిల్లులు వచ్చి పిల్లల్ని పెడతాయి. దానివలన ఏం జరుగుతుందో అని ఆ ఇంట్లోని వారు భయపడిపోతూ ఉంటారు. మరి పిల్లి ఇంట్లో పిల్లల్ని పెడితే ఏం జరుగుతుంది? అసలు పిల్లులను ఇంట్లో పెంచుకోవచ్చా లేదా అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నీచులకు పెత్తనం అప్పజెప్తే ఏం జరుగుతుందో తెలిపే కథను విందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే క్యాట్ లవర్స్ అందరూ ఈ వీడియోకి లైక్ కొట్టండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. అనగనగా ఒక అడవిలో ఒక చెట్టు తొర్రలో ఒక చిలుక నివసించేది. ఒకనాడది ఆహారం కోసం వెళ్ళి వచ్చేటప్పటికి చాలా ఆలస్యమైపోయింది. చిలుక బయటకు వెళ్ళిన సమయంలో ఒక కుందేలు వచ్చి చిలుక నివసించే తొర్రలో దూరి పడుకుంది. చిలుక సాయంత్రం వచ్చి తానుండే తొర్రలో కుందేలు ఉండటం చూసి, ఓయ్ ఎవరు నువ్వు? ఇది నా నివాసం. నేను లేని సమయం చూసి ఆక్రమించుకుంటున్నావా? వెంటనే వెళ్ళిపో అంది కోపంగా. అప్పుడు ఆ కుందేలు, ఓ చిలుక, నీకసలు ప్రపంచ జ్ఞానం శూన్యంలా ఉన్నదే. చెరువులు, గుహలు, చెట్లు, తొర్రలు ఇవన్నీ ఏ ఒక్కరి సొత్తు కాదు, అందరికీ చెందుతాయి. ముఖ్యంగా ఎవరు నివాసం ఉంటే వారివి అవుతాయి. ఇప్పుడు నేనున్నాను కనుక ఇది నాదే. నీవే ఇంకో చోటు వెతుక్కో, పో ఇక్కడి నుంచి అని కసిరింది. కుందేలు మాటలకు చిలుకకు కోపం వచ్చింది. నా ఇంటిని ఆక్రమించి పైగా నన్నే పొమ్మంటున్నావా? ఇది అన్యాయం. నువ్వే వెళ్ళిపో, లేదా ఎవరైనా పెద్దలను న్యాయం అడుగుదాము, వారు చెప్పినట్లు నడుచుకుందాము. కాదన్నావా నీకు నాకు పోట్లాట తప్పదు, ఆలోచించుకో అని మరింత కోపంగా అన్నది చిలుక. అప్పుడు కుందేలు, సరే అలాగే చేద్దాము, పద, ఇక్కడికి దగ్గరలో గొప్ప పండితుడు న్యాయమూర్తి అనే ఒక పిల్లి ఉన్నది, అక్కడికి వెళ్ళి మన తగువు చెప్పి దానిని న్యాయం అడుగుదాము అన్నది. అంతే, చిలుక ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఓర్, ఏమంటున్నావు? పిల్లిని నమ్మి తగువు తీర్చుకుందామా? పిల్లి పండితుడైనా పరమ దుర్మార్గుడైనా మనము సమీపించకూడని వాడని నీవెరుగవా? పైగా నీవు చెప్పిన పిల్లి విద్యావంతుడై ఉండవచ్చు, నేమో గాని గుణవంతుడు మాత్రం కాబోదు. కనుక అతడి వద్దకు పోవద్దు. అతి వినయము, క్రూరత్వము, దొంగతనము పిల్లి జాతి లక్షణాలు. ఎవరైనా ఎంతటి విద్యావంతులైనప్పటికీ జాతి లక్షణాలు మర్చిపోవటం అసంభవం. దుష్టులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది గనుక మరలా ఒక్కసారి ఆలోచించు అన్నది కుందేలుతో. ఓ చిలుక, ఆ పిల్లి మంచి చెడ్డలు తెలియక నువ్విలా అంటున్నావు. అదెంత బుద్ధిశాలియో నీకు తెలియదు.
ఈ ప్రాంతంలో ఎవ్వరికి తగాదా వచ్చినా అతడే తీరుస్తాడు. అనవసరపు అనుమానాలు మాని నాతో రాని కుందేలు పలికేటప్పటికీ చేసేది లేక సరేనంది చిలుక. అలా చిలుక కుందేలు కలిసి పిల్లి వద్దకు వెళ్ళి కొంత దూరంగా నిలబడి తమ తగాదా గురించి చెప్పి న్యాయం చేయమని కోరాయి. పిల్లి వాటిని చూసి, అయ్యా, మీరెవరో నా వద్దకు ఎందుకు వచ్చారో నాకు తెలియదు. నాకేమైనా చెప్పదలుచుకున్నారా? నేను మునుమటి పిల్లిని కాదు, ఇప్పుడు బాగా ముసలివాడిని అయిపోయాను. నాకు కళ్ళు కనబడవు, చెవులు వినపడవు. కనుక మీరేమి చెప్పదలుచుకున్నా నా దగ్గరగా వచ్చి చెప్పండి అన్నది. పిల్లి మోసకారి మాటలు నమ్మి చిలుక కుందేలు దాని దగ్గరగా వెళ్ళి చెరో పక్కగా నిలుచుని మరొక్కసారి తమ తగువు సంగతి చెప్పి చెట్టు తొర్రలో ఎవరు నివాసముండాలో ఎవరు వేరే చోటికి పోవాలో చెప్పమన్నాయి. అప్పుడు పిల్లి వాటికి న్యాయం చెప్తున్నట్లుగా నటిస్తూ, నాయనలారా, ఎన్నాళ్ళు జీవించినా ఎవరికైనా ఏదో ఒకనాడు మరణం తప్పదు. ఎప్పటికైనా మనకు తోడుగా ఉండేది ధర్మం ఒక్కటే. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్మ మార్గం తప్పరాదు అంటూ పలు నీతి మాటలు చెప్తూ నెమ్మదిగా చిలుకకు కుందేలుకు అతి సమీపానికి వచ్చి ఒక్కసారి రెండిటిని బలంగా ఒడిసి పట్టుకుని ఆహారంగా ఆరగించింది. కాబట్టి నీచులకు దుర్మార్గులకు ఎటువంటి పరిస్థితుల్లోనూ పెత్తనం అధికారం ఇవ్వకూడదు అనే నీతిని ఈ కథ ద్వారా గ్రహించాలి. ఇక వీడియోలోకి వస్తే, మన మహర్షులు ఇంట్లో ఏ జంతువులను పెంచుకోవచ్చు, ఆ జంతువులను ఎలా పెంచాలి అనే విషయాలను చాలా వివరంగా చెప్పారు. మన పెద్దలు చెప్పిన దాని ప్రకారం అయితే ఇంట్లో పిల్లులు పెంచుకోవచ్చు. దానిలో తప్పేమీ లేదు. ఇంట్లో పిల్లులను పెంచితే అదృష్టం కలిసి వస్తుంది. ఎందుకంటే పిల్లి చాలా మంచి జంతువు. రాత్రంతా కూడా అలర్ట్గా ఉంటుంది. మనిషితో చాలా ప్రేమగా ఉంటుంది. ఎవరైనా పిల్లిని పెంచితే ఆ పిల్లి వారి కాళ్ళ దగ్గరకు వచ్చి తలను రుద్ది ఆ ప్రేమను వ్యక్తపరుస్తుంది. యజమాని కూర్చుంటే పిల్లి కూడా వచ్చి పక్కనే కూర్చుంటుంది. మనుషులతో చాలా స్నేహపూర్వకంగా ఉంటుంది. ఒంటరిగా జీవించే వాళ్ళు పిల్లులను పెంచుకుంటే ఒంటరితనం తెలియదు, మానసికంగా ఉల్లాసంగా ఉంటుంది. అంతేకాదు, పిల్లిని ఇంట్లో పెంచటం వలన ఎలుకలను రాకుండా చూసుకుంటుంది. అంతేకాదు, పాములను కూడా ఇంటి దరికి రాకుండా పిల్లులు కాపాడుతూ ఉంటాయి. పిల్లి ఉంటే ఎలుకలు కూడా రావు. ఎలుకలు ఇంట్లో ఉంటే ఆహార పదార్థాలను మనకు తెలియకుండా తినేసి మనకు రోగాలను వ్యాపింపచేస్తాయి. కలరా, ప్లేగు వంటి వ్యాధులు కూడా వస్తాయి. పిల్లి ఉంటే ఈ రోగాలేమీ రాకుండా ఉంటాయి. కనుక పిల్లులు ఎలుకల వలన అనారోగ్యం రాకుండా మనల్ని కాపాడుతాయి. ముఖ్యంగా రైతులు పిల్లిని పెంచుకుంటే ఎలుకలను రాకుండా చూసుకుంటాయి. ధాన్యం వృధాగా పోకుండా కాపాడుతాయి. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే పూర్వీకులు పిల్లులను పెంచుకోవచ్చు అని చెప్పారు. అదే పూర్వీకులు పిల్లుల గురించి ఇంకో విషయాన్ని కూడా చెప్పారు. అది ఏమిటంటే, పిల్లులపై ఉన్న రోమాలు ఎక్కువ విషాన్ని కలిగి ఉంటాయి. కనుక ఆ రోమాలు ఆహారంలో పడకూడదనే ఒక శుభ ఉద్దేశంతో పిల్లిల్ని పెంచినా సరే పదే పదే పిల్లిల్ని ముట్టుకోకూడదు అని చెప్పారు. కాబట్టి పిల్లిల్ని పెంచేవారు పడుకునేటప్పుడు పిల్లిని పక్కలో వేసుకొని పిల్లులకు ముద్దులు పెట్టి పదే పదే పిల్లుల్ని ముట్టుకోకూడదు. పెద్దలు పిల్లిల్ని ముట్టుకోకూడదు అని చెప్పారు, కానీ పెంచకూడదు అని చెప్పలేదు. కాబట్టి పిల్లుల్ని నిశ్చింతగా ఇంట్లో పెంచుకోవచ్చు, కానీ వెంట్రుకలు తినే ఆహారంలో పడకుండా చూసుకోవాలి. పదే పదే పిల్లిని ముట్టుకోకూడదు. అలా ఇంట్లో పెంచుకునే పిల్లి మీకు ఎదురు వచ్చినా అది శుభ శకునమే అవుతుంది, అశుభం కాదు. కాబట్టి పిల్లులను ఇంట్లో పెంచుకోవచ్చు. ఇక కొంతమంది పిల్లులను పెంచరు. వారికి పిల్లుల్ని పెంచటం ఇష్టం ఉండదు. కానీ పిల్లులను ఇంట్లో పెంచకపోయినా ఒక్కోసారి పిల్లి వచ్చి వారి ఇంట్లోనే ఏదో ఒక మూలల్లో దూరి పిల్లలను పెడుతుంది. ఇలా ఇంట్లో పిల్లి పిల్లల్ని పెడితే ఏం జరుగుతుందో అని చాలామంది భయపడిపోతూ ఉంటారు. కానీ ఏం భయపడవలసిన అవసరం లేదు. ఏ ఇంట్లో అయితే పిల్లి పిల్లల్ని పెడుతుందో ఆ ఇంట్లో వారికి శుభాలు జరుగుతాయని శాస్త్రం చెప్తోంది. ఇలా మీ ఇంట్లో పిల్లి పిల్లల్ని పెడితే స్నేహితుల నుండి కానీ బంధువుల నుండి కానీ శుభవార్తలను వింటారు. ఒకవేళ పిల్లి మీ ఇంట్లో పిల్లల్ని పెడితే అది వెళ్ళిపోయే వరకు దానికి కొంచెం ఆహారం వేయండి. అన్నం, స్నాక్స్ ఇలా ఏ పదార్థాన్నైనా సరే పిల్లికి పెట్టవచ్చు. ఇలా పిల్లల్ని పెట్టిన పిల్లికి ఆహారం పెడితే మహాపుణ్యం కలుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. ఈ విధంగా పిల్లి ఏ విధంగా చూసుకున్నా మంచి జంతువే. పిల్లి వలన ఎటువంటి అపాయాలు రావు. పిల్లిని పెంచుకోవచ్చు.
పిల్లులు మన ఇంట్లో పిల్లల్ని పెట్టినా మంచిగా జరుగుతుంది. కాబట్టి పిల్లులను పెంచుకోవాలి అనుకునేవారు ఎటువంటి సందేహం లేకుండా పిల్లులను ఇంట్లో పెంచుకోవచ్చు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.